వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఎన్టీపీసీ వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈరోజు. దాని గురించి నేను డీటెయిల్స్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్, మెకానికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ దీనికి ఎలిజిబుల్. మొత్తం 250 పోస్టులున్నాయి. అయితే నార్మల్‌గా ఎన్టీపీసీకి నాకు తెలిసినంత వరకు 65% ఎంతో ఉంది బీటెక్ కట్ ఆఫ్. కానీ ఈ నోటిఫికేషన్‌కొచ్చి 40% అంటే మీరు పాస్ అయినా 40% వస్తుంది. సో, 60% బీటెక్ లేని వాళ్ళు కొంతమంది వరీ అవుతా ఉంటారు కదా! వాళ్ళకి ఇది చాలా యూజ్‌ఫుల్. అయితే ఇది పర్మనెంట్ కైండ్ ఆఫ్ జాబ్ కాదు. 3 ఇయర్స్ ఫిక్స్డ్ టెన్యూర్ అండ్ తర్వాత కావాలంటే ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చన్నారు. యాక్చువల్‌గా ఇలా వెళ్ళిన వాళ్ళు కొంతమందేంటంటే ఇంటర్నల్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఒక్కొక్కసారి పర్మనెంట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటది. మొత్తం డీటెయిల్స్ నేను చెప్తాను ఈ వీడియోలో. సో, లెట్ అస్ స్టార్ట్. సో, ఇక్కడ మీరు ఎన్టీపీసీ లిమిటెడ్ ఎన్టీపీసీ గురించి నేను చెప్పక్కర్లేదు. మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ. ఎన్టీపీసీ ఇండియాస్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ పవర్ యుటిలిటీ డ్రైవింగ్ ద నేషన్స్ ప్రోగ్రెస్ విత్ ఎన్ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ 89 gigawatt and strong presence across the entire power generation value chain. And it said, as we set our sights on an ambitious 149 gigawatt capacity by 2032. 2032కి ఇప్పుడున్న 89ని వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? 149 చేయాలనుకుంటున్నారు. అంటే ఆల్మోస్ట్ డబుల్ 60 వాట్స్ అంటే ఒక 75% వాళ్ళ కెపాసిటీ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. డెఫినెట్‌గా వాళ్ళకి మోర్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కావాల్సొస్తారు. ముందు ముందు కూడా మనకి నోటిఫికేషన్స్ వస్తాయి. సో, ఇప్పుడు చూడండి ఈ ఆహ్, ఇది ఇంక్రీజ్ చేసే ప్రాసెస్‌లో ఏంటి ప్లాంట్స్ యొక్క ఇవి ఉంటాయి కదా! ప్లాంట్స్ కన్‌స్ట్రక్షన్ గానీ, ఇవన్నీ జరుగుతా ఉంటాయి కదా! ఈ ప్లేసెస్‌లో జాబ్స్ అని కొన్నిసార్లు ఎలా తీసుకుంటారంటే కాంట్రాక్ట్ బేసిస్‌లో తీసుకుంటారు బయట వాళ్ళైతే. అట్లాగే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే నోటిఫికేషన్ ఫిక్స్డ్ టర్మ్ బేసిస్‌లో 250 పోస్టులు కావాలన్నారు. ఎవరు కావాలి? బీఈ, బీటెక్ ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విత్ అట్‌లీస్ట్ 40% ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్. దీనికి గేట్ అవసరం లేదు మీకు. ఎటువంటి ఎగ్జామ్ గేట్ రాక్కర్లేదు. మీకు ఫస్ట్ క్లాస్ ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఇందులో ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే క్లియర్‌గా స్పెసిఫై చేయలేదు. చూద్దాం నేను మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫిక్స్డ్ టర్మ్ అనేది ఎన్ని ఇయర్స్ అంటే 3 ఇయర్స్ అన్నాడు. తర్వాత ఎక్స్‌టెండబుల్ 2 ఇయర్స్ బేస్డ్ ఆన్ ద పెర్ఫార్మన్స్ అండ్ రిక్వైర్మెంట్. అప్పుడున్న సిట్యుయేషన్స్‌ని బట్టి అది ఇంక్రీజ్ అవ్వచ్చు ఇంకొక 2 ఇయర్స్. వాళ్ళ ఎయిమ్ కూడా 2032 కదా! ఇప్పుడు 2026 కదా! మిమ్మల్ని రిక్రూట్ చేసుకున్న. సో, మేబీ 5 ఇయర్స్ అవ్వచ్చు. కానీ ఇక్కడ సాలరీ ఎంత ఉంటుందంటే ఫిక్స్డ్ సాలరీ ఇందులో బేసిక్స్ అవేం లేకుండా ఫిక్స్డ్ కన్సాలిడేటెడ్ పే కైండ్ ఆఫ్ థింగ్ 55,000 ఉంటుంది. హెచ్ఆర్ఏ కూడా ఇస్తారు మీకు. సో, హెచ్ఆర్ఏ ఇవ్వకపోతే వాళ్ళే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారంట. సో, నైట్ షిఫ్ట్‌లో మీరు వర్క్ చేయాల్సొస్తే నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా ఉంటుంది. సో, అన్‌రిజర్వ్డ్‌లో 109 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌కి 25, ఓబీసీకి 39, ఎస్సీకి 42, ఎస్టీకి 35 మొత్తం కలిపి 250 పోస్టులున్నాయి. హెల్త్ వైస్ ఇక్కడ కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్పారు చూడండి. The candidate should have sound health. Before joining will have undergo medical examination. మెడికల్ ఎగ్జామినేషన్ దీంట్లో ప్రిస్క్రైబ్డ్ హెల్త్ స్టాండర్డ్స్ కంటే రిలాక్సేషన్స్ ఏమీ లేవని చెప్పారు. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడేంటంటే చూడండి మీరు ఇండియన్ నేషనల్ అయితే చాలని చెప్పారు. 40% ఇన్ ఇంజినీరింగ్ డిగ్రీ ఇన్ ఆర్డర్ టు అప్లై. ఓకే. అదే మీరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అయ్యుంటే మీరు జస్ట్ పాస్ అయితే చాలన్నారు. జనరల్‌గా పాస్ అయిన వాళ్ళకి 40% అయితే ఉంటుంది ఇంజినీరింగ్‌లో. మోస్ట్‌లీ బికాస్ ఆఫ్ ద ఇంటర్నల్స్ కానీ, మిడ్ టర్మ్స్ ఇవన్నీ లెక్కేసుకోవడం వల్ల. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ ద కేటగరీ వన్స్ ఫిల్డ్ ఇన్ ఆన్‌లైన్ అప్లికేషన్ కెనాట్ బి చేంజ్డ్ టు నో బెనిఫిట్ ఆఫ్ అదర్ కేటగరీ విల్ బి అడ్మిసిబుల్ లేటర్స్. ఓకే. ఇప్పుడు ఇక్కడ డిపెండింగ్ ఆన్ ఏజ్ రిలాక్సేషన్ upper age limit is relaxed by 5 years for SC/ST candidates, 3 years by OBC and 10 years for PW. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి కూడా దీంట్లో స్పెసిఫై చేశారు. డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ద కంపెనీ రిజర్వ్స్ ద రైట్ టు క్యాన్సిల్, రిస్ట్రిక్ట్ ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ పెంచొచ్చు, తగ్గించొచ్చు, క్యాన్సిల్ కూడా చేయొచ్చు అని చెప్పింది. ఇక్కడ ఏంటంటే నాకు ఎక్కడ కనిపించింది ఎగ్జామినేషన్ ప్రాసెస్. వీళ్ళు ఏమన్నారంటే చూడండి, ఇన్ ఆర్డర్ టు రిస్ట్రిక్ట్ ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ ఇఫ్ సో రిక్వైర్డ్ ద మేనేజ్మెంట్ రిజర్వ్స్ ద రైట్ టు కండక్ట్ మల్టీ స్టేజ్ సెలక్షన్. దాంట్లో ఏంటంటే స్టార్టింగే స్క్రూటినీ చేయొచ్చు. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే వీళ్ళు 40% అని పిలుస్తారు. కానీ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువ వస్తే వాళ్ళు సపోజ్ 250 పోస్టులు ఉన్నాయి. 250 ఇంటూ 10x ఎంతో తీసుకుంటారు. అంతకంటే తక్కువ వాళ్ళకి ఇంకా రిటన్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి, ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వీళ్ళతో టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని అనుకుని ఏం చేస్తారంటే పర్సెంటేజ్‌ని బట్టి కూడా లేదా మీరు ఇచ్చిన ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని కూడా వీళ్ళు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అడిగారు. మిమ్మల్ని స్క్రూటినీ చేసేస్తారు. ఫిల్టర్ చేసేస్తారు. సో, అదే ఇక్కడ స్పెసిఫై చేశారు. చూడండి, ఇఫ్ రిక్వైర్డ్ ద మేనేజ్మెంట్ రిజర్వ్స్ ద రైట్ టు కండక్ట్ మల్టీ స్టేజ్ సెలక్షన్ విచ్ మే కాంప్రమైజ్ అప్లికేషన్, షార్ట్ లిస్టింగ్, స్క్రీనింగ్ బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్, పర్సెంటేజ్ ఆఫ్ ద మార్క్స్, నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. సో, ఇక్కడేంటంటే రిటన్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఎట్సెట్రా ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ ది అబోవ్ టు రేజ్ ద మినిమమ్ ఎలిజిబిలిటీ స్టాండర్డ్స్ యాస్ పర్ ద రిక్వైర్మెంట్.
సో, ఇక్కడ ఎగ్జామ్ ఎప్పుడుంటుంది, దాంట్లో ఏముంటుంది డీటెయిల్స్ అయితే ఏమీ స్పెసిఫై చేయలేదు. కాకపోతే లాస్ట్ డేట్ వచ్చి మనకి 7థ్ మే. అప్లికేషన్స్ వచ్చి మనకి ఈరోజు 23 కదా! ఈ రోజు నుంచే ఓపెన్ అయ్యాయి. లీడింగ్ పవర్ సెక్టర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. పాస్ ఔట్ అయ్యి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఏ టైప్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలో చూద్దాం ఇక్కడ. డాక్యుమెంట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద పోస్ట్ క్వాలిఫికేషన్ కంపల్సరీ ఇక్కడ ఎప్పుడైనా సరే ఇంజినీరింగ్ అయిపోయిన దగ్గర నుంచి మీ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్‌లో ఉండుంటేనో, పాస్ ఔట్ అవుతున్నప్పుడు అయితేనే మీరు దీనికి ఎలిజిబుల్ కాదు. నేను ముందెక్కడో ఒక 1 ఇయర్ వర్క్ చేశాను సార్ అంటే అది కుదరదు. మీరు మినిమమ్ 20, 25 పాస్ ఔట్ అయ్యి ఉండాలి. ఓకేనా? సో, డాక్యుమెంట్ సెట్ షుడ్ ఇంక్లూడ్ బట్ నాట్ లిమిటెడ్ టు ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ టు ఆహ్, కొరబరేట్ ద రిక్వైర్డ్ ఎక్స్‌పీరియన్స్ ఎలిజిబిలిటీ. ఎక్స్‌పీరియన్స్ ఆర్ సర్వీస్ సర్టిఫికేట్ యాస్ పర్ మనకి ఒక సర్వీస్ సర్టిఫికేట్ తీసుకురమ్మంటున్నారు. లాస్ట్ 2 పే స్లిప్స్ కావాలని చెప్తున్నారు. సో, మీకు ఏ ఎక్స్‌పీరియన్స్ కావాలో స్పెసిఫై చేశారేమో చూద్దాం. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్, హౌ టు అప్లై డీటెయిల్స్ ఉన్నాయి. మినిమమ్ 1 ఇయర్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎందులో ఉండాలి మీకు? ఆపరేషన్‌లో కానీ, మెయింటెనెన్స్ ఆఫ్ ద పవర్ ప్లాంట్ ఆఫ్ కెపాసిటీ 40 మెగావాట్ ఆర్ మోర్. అరే! ఇదెక్కడి నుంచి వస్తుంది సార్ అని అనకండి. నేను చెప్తాను కదా! సో, నార్మల్‌గా ఇవి అంటే ఇప్పుడు మీరు రెడీ కాలేరు. కానీ ఒకవేళ ఫ్యూచర్‌లో మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆల్రెడీ మీ దగ్గర ఈ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఈ ఎక్స్‌పీరియన్స్ ఉండి ఇంజినీరింగ్ చేసి ఉన్నవాళ్ళు చాలా తక్కువ మందుంటారు. వాళ్ళకి ఖచ్చితంగా ఇందులో ఛాన్స్ వస్తుంది. అంటే మీరు ప్రైవేట్ కంపెనీలో చేసే బదులు ఎన్‌టీపీసీలో చేయడానికి ఆపర్చునిటీ వస్తుంది. అంటే ఇది ఈ నోటిఫికేషన్ ఎవరికి బాగా హెల్ప్ అవుతుంది? మీరు ఆల్రెడీ ఏదైనా ప్రైవేట్ సెక్టార్ కంపెనీలో 40 మెగావాట్ పవర్ ప్లాంట్‌లో పనిచేస్తూ ఉంటే, ఆ కేస్‌లో ఇది చాలా బాగా పనికొస్తుంది. సార్ నేను ఆ సర్టిఫికేట్ తెచ్చుకుంటాను ఏమన్నా ట్రై చేయొచ్చా అంటే, అలాంటి వాటి గురించి నేను ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. జెన్యూన్‌గా ఏమున్నాయో నేను చెప్పగలను. అంతవరకే ఆహ్, యాస్ ఏ టీచర్ ఐ కెన్ సే దట్ రైట్. సో, ఇప్పుడు చూడండి 40 మెగావాట్ పవర్ ప్లాంట్స్ చాలా చోట్ల ఉంటాయి. అంటే అది స్పెసిఫిక్‌గా పవర్ ప్లాంట్ అవ్వాల్సిన పని లేదు. ఒక నార్మల్ ప్రాసెస్ ఇండస్ట్రీ ఏదో ఒకటి ఉండొచ్చు. ఒక ఫెర్టిలైజర్ కంపెనీ ఉండొచ్చు. ఆ కంపెనీలో పవర్ జనరేషన్ జనరల్‌గా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఏం చేస్తాయి వాటి పవర్ జనరేషన్ వాళ్ళే చేసుకుంటారు. నేను ఒక కంపెనీలో వర్క్ చేశాను ఎన్ఎఫ్‌సీఎల్ అని. ఆ కంపెనీలో దే హావ్ ద పవర్ ప్లాంట్. అప్పుడు నేను వర్క్ చేస్తున్నప్పుడు అరౌండ్ 20 మెగావాట్ పవర్ ప్లాంట్ ఉండేది. మొత్తం వాళ్ళ ప్లాంట్ అంతటికి సప్లై చేయడానికి. ఐ యూజ్డ్ టు వర్క్ ఇన్ థట్. సో, అట్లాగే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంది. ఐ డోంట్ నో ఇంటర్నల్లీ వాళ్ళ పవర్ జనరేషన్ గురించి నాకు ఇంటర్నల్ డీటెయిల్స్ తెలీదు. మేబీ దే ఆర్ ఆల్సో డూయింగ్ ద సేమ్. లైక్ దట్ చాలా చాలా కంపెనీస్‌లో ఏమవుతుందంటే ఇంటర్నల్‌గా పవర్ ప్లాంట్స్ ఉంటాయి. వాళ్ళు ఒరిజినల్‌గా పవర్ ప్లాంట్స్ కాకపోవచ్చు. కానీ ఆహ్, అందులో వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే మీకు హెల్ప్ అవుతుంది. నార్మల్‌గా పవర్ ప్లాంట్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఏంటంటే ప్యూర్ పవర్ ప్లాంట్ ఎక్స్‌పీరియన్స్ మీకు రిలయన్స్ దగ్గర దొరుకుతుంది. రిలయన్స్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి. జీవీకే పవర్ ప్లాంట్స్ ఉంటాయి. జీఎంఆర్ వాళ్ళకున్నాయి పవర్ ప్లాంట్స్. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మనకు తెలియక మనం ఎప్పుడూ ఒకటే ఉద్యోగం కోసం ట్రై చేస్తా ఉంటాం. ఇంజినీరింగ్ అయిపోయాక చాలా ఆపర్చునిటీస్ ఉంటాయని తెలియడం కోసం. ఇంకొక నోటిఫికేషన్ పడింది. దాని గురించి కూడా వీడియో చేస్తాను. ఇఫ్కో అని ఆహ్, ఇండియన్ ఫార్మర్స్ కార్పొరేషన్ దట్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్‌లో మనకి జాబ్స్ పడ్డాయి. దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే ఇవన్నీ అవేర్‌నెస్ మీకు ఉండాలి. గవర్నమెంట్ సెక్టార్‌లో ఒకటే కాదు. ఒకవేళ మన స్టేట్ అనుకుందాం. జెన్‌కో, ట్రాన్స్‌కోలో జాబ్ వస్తేనే పవర్ ప్లాంట్‌లో చేస్తున్నట్టు కాదు. మీరు గవర్నమెంట్ జాబ్ అనేది పక్కన పెడితే ప్రైవేట్ జాబ్‌లో మీకు నిజంగా కష్టపడే జీలుంది. పవర్ ప్లాంట్‌లో ఇండస్ట్రీలో వర్క్ చేసి ఒరిజినల్‌గా వర్క్ నేర్చుకొని, ఆ వర్క్ యూజ్ చేసుకొని మీరు అబ్రాడ్ కానీ ఎవరైనా టాప్ కంపెనీలోకెళ్ళి వెరీ హై ప్యాకేజెస్‌లో ఈవెన్ 1,00,00,000 ప్యాకేజెస్‌లో కూడా మీరు సెటిల్ అవ్వచ్చు. నిన్న నా ఫ్రెండ్ ఒకతనితో మాట్లాడుతున్నాను. అతను ఇలాంటి ప్లాంట్స్‌లోనే పనిచేసి ఆహ్, ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి అప్లై చేశానని చెప్పాడు. తను సాలరీ ఎంత చెప్పాడంటే 125,000 యూరోస్. 125,000 యూరోస్ అంటే 1.4 క్రోర్స్ వస్తది. ఎందుకంటే యూరో ఇప్పుడు 110 ఎంతో ఉంది కదా! మల్టిప్లై చేసి చూడండి. అమెజాన్ డేటా సెంటర్స్‌లో యాహ్, హై పవర్ ఇంజినీరింగ్‌కి చీఫ్ ఇంజినీర్ కింద ఏదో అప్లై చేస్తున్నానని చెప్పాడు. సో, మీకేం చెప్తున్నానంటే ఈ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి ఇనీషియల్‌గా చాలా సింపుల్‌గా ఉంటాయి. కానీ లాంగ్ రన్‌లో మీకు చాలా హై పే ఇస్తాయి. మంచి సెక్యూర్డ్ జాబ్ వస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రికల్‌కి, మెకానికల్‌కి ఇండస్ట్రియల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇండస్ట్రీ ఆటోమేట్ అవుతుంది. కానీ హ్యూమన్ రీప్లేస్‌మెంట్ అంత ఈజీగా అయిపోదు. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ జాబ్స్‌తో పోలిస్తే మీకు అంత ఈజీగా ఎందుకంటే సాఫ్ట్‌వేర్ జాబ్స్ నంబర్ ఆఫ్ జాబ్స్ అనేది హ్యూజ్ అవుతున్నాయి. మీకు ఆల్రెడీ ఆటోమేషన్ వచ్చినప్పుడు నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ తగ్గారు. ఇప్పుడు ఇండస్ట్రీ 4.0 వచ్చినా, ఏమొచ్చినా సరే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక నోటిఫికేషన్ గురించి చెప్తే నా పని అయిపోయిందని నేను అనుకోవట్లేదు. మీకు అవేర్‌నెస్ ఇవ్వడం నా పని. సో, ఇలాంటివి చాలా ఉంటాయి. మీరు కోర్ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటే పబ్లిక్ సెక్టారే కాదు, ప్రైవేట్ సెక్టార్‌ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ అప్లై చేసుకోండి. జీఈటీలు పడతా ఉంటాయి. లైక్ టాటా స్టీల్ గురించి నేనే కదా మీకు చెప్పాను. అలాగే ఇఫ్కో గురించి చెప్తాను రేపు. అలా చాలా కంపెనీస్ ఉంటాయి. అన్ని కంపెనీస్ గురించి నేను ఇన్ఫర్మేషన్ చెప్తా ఉంటాను. సో, వాటిల్లో కూడా అప్లై చేసుకోండి మీ ఇంజినీరింగ్ డిగ్రీతో. జీఈటీలో వాళ్ళు ఏం టెస్ట్ చేయరు. మీరు నిజంగా చెప్తున్నాను నేను వితౌట్ ఎనీ డౌట్.
మీరు గేట్ సరిగ్గా ప్రిపేర్ అవ్వండి. ఆ నాలెడ్జ్ యూజ్ చేసుకోండి. మీరు ఆ ఇంటర్వ్యూస్ కానీ, వాళ్ళ రిటన్ టెస్ట్‌లు కానీ చాలా బాగా క్రాక్ చేస్తారు. వాళ్ళకి కూడా మంచిగా పనిచేసే వాళ్ళు కావాలి. మనకి పిఎస్‌యూస్ అంటే లిమిటెడ్ ఉంటాయి. వాటిలో చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఈ ప్రైవేట్ సెక్టార్‌లో ఏంటంటే వాళ్ళు కూడా చూస్తున్నారు. ఎక్కడైనా మంచి స్టూడెంట్స్ దొరుకుతారేమో అని క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కి వెళ్తున్నారు. అక్కడ కూడా వాళ్ళు సాటిస్ఫైడ్‌గా లేరు. సో, మీరు మంచిగా గేట్ ప్రిపేర్ అయ్యి అప్లై చేసి వాళ్ళని ఇంటర్వ్యూలో ఇంప్రెస్ చేయగలిగారనుకోండి, మీ దగ్గరున్న బేసిక్స్‌తో చాలు. మీరు ప్లాంట్‌లో ఏం జరుగుతుందనేది తెలియక్కర్లేదు. మీరు అక్కడికొచ్చి పని చేయగలరు, నేర్చుకోగలరని వాళ్ళకి నమ్మకం ఉంటే చాలు. ఇనీషియల్‌గా ఇలాగే సాలరీ తక్కువుండొచ్చు. 50,000, 60,000 ఇవ్వచ్చు వాళ్ళు. కానీ నేను చెప్తున్నాను కదా! ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఖచ్చితంగా మీరు ఆ రేంజ్‌కి వెళ్తారు. సో, దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ నోటిఫికేషన్. ఇందులో రిటన్ టెస్ట్‌లో ఏముంటాయి డీటెయిల్స్ ఏం చెప్పలేదు. సో, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ వితౌట్ ద నాలెడ్జ్. దాని గురించి నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేనప్పుడు నేను దాని గురించి మాట్లాడాలని అనుకోవట్లేదు. సో, దట్స్ ఇట్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ నోటిఫికేషన్. ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయ్యి ఉండకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ మరిన్ని వీడియోస్ కోసం నేను ఒక మంచి వీడియో చేస్తున్నాను. ఆ వీడియో డీటెయిల్స్ కూడా చెప్తాను. ఏంటంటే అన్ని పిఎస్‌యూస్‌కి ఏజ్ లిమిట్ ఏంటి? ఎంత పర్సెంటేజ్ ఉండాలి బీటెక్‌లో? వాళ్ళు గేట్ ద్వారా తీసుకుంటారా? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా తీసుకుంటారా? ఈ మొత్తం డీటెయిల్స్‌తో ఒక మంచి వీడియో చేస్తాను మీకోసం. ఆ వీడియోకి ఓన్లీ ఏంటంటే ఏజ్ ఒకటి, దానికి బీటెక్ పర్సెంటేజ్ ఒకటి. ఈ 2 నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎన్నుండొచ్చు ఎవ్రీ ఇయర్ ఆన్ ఎన్ యావరేజ్. ఈ 3 ఇన్ఫర్మేషన్స్ వస్తే మీకు ఒక మంచిగా ఓకే. ఎలక్ట్రికల్ వాళ్ళకి ఒక సంవత్సరంలో ఇన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఈసీ వాళ్ళకి ఇన్ని వస్తున్నాయని కరెక్ట్‌గా చెప్పడానికి ఉంటుందని ఆ చిన్న డేటా కలెక్షన్ అయిపోతే మీకు ఖచ్చితంగా దాని వీడియో కూడా రిలీజ్ చేస్తుంది. రిలీజ్ అవుతుంది. ఓకే. ఇంకొక పాయింట్ సారీ ఫర్ దట్ లెంగ్త్ ఆఫ్ ద వీడియో. బీహెచ్‌యు దట్ ఈస్ ఐఐటీ బీహెచ్‌యు ఓకే. ఒకప్పుడు బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఇప్పుడు ఐఐటీ వారణాసి ఏదైతే ఉందో దాని గురించి కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సార్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్‌కి మెయిల్ వచ్చింది సార్. ఇప్పుడు మా స్కోర్‌కి అక్కడి వరకు వెళ్ళడం లాజికల్లీ కరెక్టా కాదా? వెళ్ళొచ్చా లేదా? దాని గురించి నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను. మోస్ట్‌లీ రేపు దాని గురించి వీడియో చేస్తాను. మీ స్కోర్ ఉంటే ఛాన్సెస్ ఏంటి? ఏ యాక్చువల్లీ ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో నేను కూడా అండర్‌స్టాండ్‌గా అంటే అంత హ్యాపీగా లేను. ఎందుకంటే నేను కూడా అది ఫేస్ చేశాను. నేను బీటెక్ చదువుతున్నప్పుడు, ఎంటెక్ వెళ్ళినప్పుడు ప్రతి కాలేజ్‌కి అప్పుడు ఇంకా ఈ సీసీఎంటీలు, సీఓఏపీలు లేవు. ఏ ఐఐటీకి, ఆ ఐఐటీకి మనం అప్లై చేసుకోవాలి. అక్కడికి వెళ్ళాలి, పెర్ఫార్మ్ చేయాలి. సో, ఇక్కడ సీటొస్తే ఇక్కడ తీసుకోవచ్చు. 2 చోట్ల అప్పుడు సెంట్రలైజ్డ్‌గా లేదు. సో, ప్రతి ఐఐటీకి వెళ్ళడం, మన సర్టిఫికేట్స్ చూపించుకోవడం, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం. ఆల్రెడీ మనం గేట్‌లో ప్రూవ్ చేసుకున్నాం కదా! కొంతవరకు ఓకే. ఎందుకంటే డబుల్ స్క్రూటినీ ఈస్ ఫైన్. కానీ అన్ని కాలేజ్‌లు తిరగడం అనేది స్టూడెంట్‌కి కూడా కొంచెం ఇబ్బందైన పరిస్థితే. వస్తదో రాదో సిట్యుయేషన్‌లో వెళ్ళాలంటే ఇంకా ఇబ్బందైన పరిస్థితే. సో, దానికి సిట్యుయేషన్స్‌ని మనం చేంజ్ చేయలేం కానీ, మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ స్కోర్ ఉంటే ఛాన్సెస్ ఎక్కువ. ఇది వర్తా కాదా అనే దాని గురించి చెప్తాను నేను. బీహెచ్‌యూ అనేది వెరీ ఓల్డ్ యూనివర్సిటీ. అందులో డౌట్ ఏం లేదు. మంచి యూనివర్సిటీ. కానీ మీ ర్యాంక్స్ ప్రకారం వీళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ డీటెయిల్స్ కొంచెం కలెక్ట్ చేసి రేపు దాని గురించి వీడియో చేస్తాను. అండ్ ఇఫ్కో వీడియో కూడా వస్తుంది చూడండి. సో, ఇంకొక ఇన్ఫర్మేషన్ అన్నీ ఒకే వీడియోలో చెప్తున్నాను. బట్ స్టిల్ దాన్ని నేను ఒక సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాను. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఆహ్, వద్దులెండి అది తర్వాత మాట్లాడుకుంటే మేబీ ఐ డోంట్ నో నౌ ఐ కెన్ సే ఓకే. సారీ. ఇప్పుడు ప్రస్తుతానికి వన్ థింగ్ ఐ వాంట్ టు ప్రౌడ్‌లీ సే థట్ అవర్ నెక్స్ట్ లెవెల్ ప్లాట్‌ఫార్మ్ ఈస్ ద హైయెస్ట్ పెర్ఫార్మింగ్ ప్లాట్‌ఫార్మ్ ఇన్ ద సౌత్ ఇండియన్ ఎడ్‌టెక్ ఇండస్ట్రీ. సౌత్ ఇండియాలో గేట్‌కి కానీ ఈ టైప్ ఆఫ్ ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లాట్‌ఫార్మ్స్‌లో హైయెస్ట్ నంబర్ ఆఫ్ వ్యూస్ లాస్ట్ 28 డేస్ చెక్ చేసుకుంటే నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ కానీ అంటే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కానీ, నంబర్ ఆఫ్ వ్యూస్ కానీ చూసుకుంటే వి ఆర్ ద నంబర్ 1. Within 3 months, I'm very proud that with a single person, single face, okay, without showing anyone in my team, I'm just showing my face only. Within 1 month, whatever the efforts I kept and whatever the love you have shown, because of that only it is possible. I'm very happy to announce this. We are the number 1 in the South India currently. And definitely, I will content point of view, quality point of view, I will give you the best in the country, no doubt in it. But YouTube point of view లో కూడా అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ అవర్ ప్లాట్‌ఫార్మ్ ఎక్కువ మంది స్టూడెంట్స్ చూసే ప్లాట్‌ఫార్మ్ ఏది అంటే మనదే ప్రస్తుతానికి. ఇది ఎలా తెలుస్తుంది సార్ మీదని మీరే చెప్పుకుంటున్నారంటే లేదు. దీనికి సోషల్ బ్లేడ్ అని ఒక వెబ్‌సైట్ ఉంటుంది. ఆ వెబ్‌సైట్‌లో ప్రతి ఆహ్, ఏమంటారు ఛానల్ గురించి దాంట్లో టైప్ చేస్తే ఆ ఛానల్ ఈ మంత్‌లో ఎన్ని వ్యూస్ చేసింది, ఎంతమంది సబ్‌స్క్రైబర్ కొత్తగా వచ్చారు, అవన్నీ వస్తాయి ఆ డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ నార్మల్‌గా ఎడ్‌టెక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఇదివరకు అకాడమీలో వర్క్ చేసినప్పుడు కూడా అక్కడ కూడా మేము చూసేవాళ్ళం. ఎవరెవరు ఎంత పెర్ఫార్మ్ చేస్తున్నారు, మన ఛానల్ ఎంత చేసింది, ప్రీవియస్ ఛానల్ కంటే మనం ఎంత వెనక్కున్నాం, మనం ఇంకా చేయొచ్చా లేదా? ఇది చెక్ చేసుకోవడం కామనే. నేను అలా చెక్ చేసుకున్నప్పుడు దిస్ మంత్ వి ఆర్ ఇన్ ద టాప్. ఐ యామ్ వెరీ హ్యాపీ టు say that I'm very proud and very happy and also very humbled for all your love. Thank you.
వన్ మోర్ థింగ్ గైస్, సారీ, మల్టిపుల్ టైమ్స్ ఐఎమ్ స్టాపింగ్ అండ్ కమింగ్ బ్యాక్. నెక్స్ట్ లెవెల్ సైట్‌లో మనకి కోర్సెస్ అన్నీ ఫ్రీగా ఉన్నాయి. మీరు చేయాల్సింది ఏం లేదు. నెక్స్ట్ లెవెల్ 40% ఆఫర్ కూడా ఉంది. నా కాంటాక్ట్ నెంబర్ నాకే ఇస్తున్నారండి. ఏంటి ఇంతమంది సెర్చ్ చేస్తున్నారా? నెక్స్ట్ లెవెల్ ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ మన దాని గురించేనా? జస్ట్ ఎ మినిట్. వై ఐఎమ్ డూయింగ్ ఆల్ దిస్ స్టఫ్? నేను ఒకటి చిన్నది చూపించేసి వీడియో క్లోజ్ చేస్తాను. మన కోర్సెస్ అన్నీ ఫ్రీ యాక్సెస్ ఇచ్చాను. మీరు లాగిన్ అవ్వండి. మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ ఇంకొక 7 డేస్ వరకు, మొత్తం 10 డేస్ ఇచ్చాను కదా! ఈరోజు థర్డ్ డేయో, ఫోర్త్ డేనో, ఇంకొక 5, 6 ఆర్ 7 డేస్ ఉంటుంది. మీకు ఏ కోర్స్ అయినా తీసుకోండి. ఆ కోర్స్‌లో ఉన్న కంటెంట్‌ని మీరు వ్యూ చేయొచ్చు హ్యాపీగా. ఓకే. సో, ఈ వీడియోస్ అన్నీ ప్రస్తుతం చాప్టర్ 3 బేసిక్స్ ఆఫ్ ప్రాబబిలిటీ స్టార్ట్ అయింది. ఇక్కడి వరకు ఇచ్చాను. మిగతావన్నీ కూడా మీరు ఏ కోర్స్‌లో ఏ వీడియో కావాల్సినా ఫ్రీగా వాచ్ చేయడానికి ఛాన్స్ ఇచ్చాను ఆ రోజు వరకు. దాంతో పాటు అది కాకుండా నోట్స్ కూడా చూసుకోవచ్చు మీరు. నా నెట్వర్క్స్ డిజిటల్ కోర్సెస్ మొత్తం ఏ కోర్స్ అయినా సరే మీరు వీడియో చూసి మన క్లాస్ యొక్క క్వాలిటీ, నేను చెప్తున్నాను డిజిటల్ సర్క్యూట్స్ కోర్స్ చూడండి. మీరు ఇండియాలో ఎక్కడ కూడా యూ డోంట్ గెట్ బియాండ్ దట్ కోర్స్. అది నేను ప్రౌడ్‌గా చెప్పగలను. మీరు సరదాగా ఇందులో డిజిటల్ సర్క్యూట్స్ కోర్స్ ఓపెన్ చేయండి. సీఎస్‌సి వాళ్ళు, ఈసీ వాళ్ళు, ఎలక్ట్రికల్ వాళ్ళు ఎవరైనా ఒక్క వీడియో చూడండి చాలు. యూ విల్ అండర్‌స్టాండ్ ద డెప్త్ అండ్ ద వే ఐ టీచ్. ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ పర్చేస్ ద కోర్స్. ఇది 7 డేస్ వరకు ఉంది. మీరు చదవాలనుకుంటే చదువుకోండి. లేదా పర్చేస్ చేయాలనుకున్నా నెక్స్ట్ లెవెల్ 40 కోడ్ యూజ్ చేసుకోండి. 40% ఆఫ్ వస్తుంది. థాంక్ యూ.